నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత రాజ్యాంగం దేశ పౌరులకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్. ఐడిఓసి సమావేశ మందిరంలోని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైమవతి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంపీ అరవింద్. మున్సిపాలిటీకి 5 చొప్పున ఇన్ఛార్జీలను కేటాయిస్తామని వెల్లడి. వరగల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు, అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మెదక్ ఎమ్మెల్యే. రామయంపేట మండలంలో కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన రోహిత్ రావు. సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన రెండవ బాసరగా ఖ్యాతి పొందిన వరగల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతం ఆధ్వర్యంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామివారిచే ఉదయం పంచామృత అభిషేకం, అలంకరణ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా రెండవ బాసిరగా ఖ్యాతి పొందిన వరగల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారిచే ఉదయం 4 గంటలకు గణపతి పూజ, విశేష పంచామృత అభిషేకం, అలంకరణ, గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన, చండీ హోమం, చప్పన్ భోగి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఉదయం 6 గంటల నుంచి అక్షరాభ్యాసం ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిలకలలాడుతోంది. అమ్మవారి ఆలయం భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బంది ఉచిత అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశామన్నారు. సిద్దిపేట జిల్లా వరగల్ మండలం శంభగిరిపై వేచేసిన విద్యా సరస్వతి అమ్మవారి యొక్క వసంత పంచమి మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయమే అమ్మవారికి శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు పుష్పగిరి పీఠాధిపతులు వారి కరకమలం వచ్చే అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం జరిగింది. తర్వాత సేవా కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అలంకార సేవ జరిగింది. ఇక ముందు లక్ష పుష్పార్చన జరగబోతుంది. ఉదయం 6 గంటల నుంచే అక్షరాభ్యాస కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారిని దర్శించిన, అమ్మవారిని జపించిన, అక్షరాభ్యాసం చేసిన అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉంటాయి. ఈ వసంత పంచమి రోజున దేవతలందరూ కూడా, దేవతలు, దానవులు, యక్షులు, కిన్నులు, కింపురుషులు అందరూ కూడా అమ్మవారిని పూజించేటువంటి రోజు. ఈరోజు అమ్మవారి యొక్క ఆశీస్సులుంటే తతోజయం ఉదయలై తర్వాత విజయపథం వైపు మానవుడు వెళ్ళగలుగుతాడు. అందులో ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమం చేసి ఆ చిన్నారులకు ఎంతో యశస్సు, విద్య వస్తుందనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉంటాయి. ఈరోజు సాయంకాలం 2 గంటలకి శ్రీ శారదా వైదిక స్మార్త విద్యాలయం విద్యార్థులకు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క కరకమలచే జయపట్ట ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా వచ్చిన ప్రతివారు అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని భుజించి వెళ్ళే ఏర్పాట్లు చేశారు. అలాగే దాహార్తికి దాహం తీర్చేటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అందరూ అప్రమత్తంతో వచ్చిన భక్తులను అమ్మవారి రూపాలుగా స్మరించి వారు సేవ చేస్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాలని మనసారా కోరుకుంటున్నారు. భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె హైమవతి అన్నారు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె హైమవతి అన్నారు.
ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి హాజరై వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది కలెక్టరేట్ సిబ్బందితో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మతం జాతి కులం వర్గం భాషం తేడా లేకుండా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావం చూపకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వం కొన్ని ఉన్నత వర్గాలు మరియు ధనవంతులు మాత్రమే ఓటు హక్కు ఉండేదని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 25 జనవరి 1950 నాడు భారత రాజ్యాంగంలోని 21 సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగిందన్నారు. దీనికి గుర్తుగా 2011 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తర్వాత ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు సవరించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ఏ దేశంలో లేని విధంగా భారత రాజ్యాంగం మన దేశంలో పౌరులకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కల్పించిందని, ఏ ఎన్నికలైనా కూడా ఓటు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి పౌరులందరూ తమకు నచ్చిన సమాజానికి మేలు చేసే వ్యక్తులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాధాన్యతను ఇతరులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఒకటి స్వాతంత్రం లేకపోవటం, రెండు ఓటు హక్కు లేకపోవడం. సో ఓటు హక్కు అనేది అప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే భారత కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం మనం రచించుకొని మనం అమల్లోకి తెచ్చుకుంటున్నాము, ఆ రోజు 1 day బిఫోర్ భారతదేశంలో మతం, ప్రాంతం, కులం, వర్గం దీంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 21 yearsకి మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విజయం, భారత గణతంత్ర యొక్క విజయం అన్నమాట. దీని గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం 2011 నుంచి భారతదేశంలో ఈ ఓటు హక్కు కల్పించిన భారత రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కు కల్పించిన దినం 25th జనవరి 1950 కాబట్టి ఆ రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము ఓటర్ల ప్రతిజ్ఞ చేసుకోవడం. ఈ సంవత్సరం ఒక థీమ్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నాం. మై ఇండియా మై ఓట్ అనే ఒక దాంతో మనం ముందుకు సాగుతున్నాము. కాబట్టి ఓటు హక్కు మనకి ఎలక్షన్లో ఓటేసేటప్పుడు తెలుస్తున్నాను కదా. మనందరం కూడా భారతీయులందరికీ కూడా ఇప్పటికి కూడా నాయకులు మనందరం కూడా ఎన్నుకుంటున్నాము. మన ప్రజాప్రతినిధులు మన ఎన్నికతోనే వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి దాని యొక్క గొప్పతనం అనేది మనం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఒకప్పుడు ఏ విధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో అందరికీ హక్కు ఉండేది కాదు, ఉన్నతమైన వర్గాల వాళ్ళకి, ధనికులకి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో మరియు మాసిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని తూప్రాన్ కన్నధర్మ జాగృతి ప్రముఖ టైలర్ పోచయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో మరియు మాసిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని తూప్రాన్ ఖండధర్మ జాగృతి ప్రముఖ టైలర్ పోచయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి, సర్పంచ్ జీడిపల్లి శోభా నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ జయరామగౌడ్, కిషన్ గౌడ్, సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, వెంకటరామరెడ్డి, ఎల్లం నరసింహారెడ్డి, చంద్రంగౌడ్, రామ్ మధు, రామ్ మాధవ్, అన్నపూర్ణ, యాదగిరి గుప్తా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి 129వ జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు ఆయనకు పూలమాలతో సత్కరించి ఈరోజు ఈ వేదికను అలంకరించుకున్నాం. కాబట్టి ఎంతోమంది మహనీయులు స్వతంత్ర యోధులల్లా తనది కూడా ఒక గొప్ప పాత్ర
స్వతంత్రం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి ఆంగ్లేయులతోటి ఎన్నో రకాలుగా పోరాటం చేసి స్వాతంత్ర పోరాటంలో తనది కూడా మొదటి పాత్ర స్థాపించుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పటి వరకు కూడా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో తూప్రాన్ కండ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జన్మించడం మరియు ఒరిస్సాలోని కాటక్లోని జన్మించడం చాలా గొప్ప విషయం. కానీ ఆ జన్మించినందుకు ఈ కొప్లపల్లి గ్రామంలో ఆ విగ్రహం ఉండడం ఇట్లా చాలా ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారికి ఇట్లా మేము ప్రత్యేకంగా తూప్రాన్ కండ ధర్మ జాగరణ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు ప్రతి ఒక్కరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కొప్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకలకు ప్రముఖంగా హాజరైనటువంటి సర్పంచ్ గారికి, పుర ప్రముఖులకు, తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన చేసినటువంటి కృషి గురించి ఎంతో ఘనంగా చెప్పుకోవడం జరిగింది, మన పాఠాలలో కూడా ఉంది. కానీ ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అనేది జరిగితే ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దానివల్ల ఏం నేర్చుకుందాం అనే ఒక ఆలోచన ఉండాలి. మీకు తెలుసు కుప్లపల్లి స్థానిక సర్పంచు జిడిపల్లి నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా పాఠశాల సిబ్బందికి, విద్యార్థినులకు, అదేవిధంగా మరి తోటి యువజనులకు మరి సుభాష్ చంద్రబోస్ గారి జన్మ వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. సుభాష్ చంద్రబోస్ తాను 1897 జనవరి 23 రోజు మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం రామయ్యంపేట తహసీల్దార్ రజనీ కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని 40 మంది లబ్ధిదారులకు 33 కళ్యాణ లక్ష్మి, 7 షాదీ ముబారక్ చెక్కులకు సంబంధించి మొత్తం 40,04,640 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని, ఇది ప్రజా ప్రభుత్వమని, రామయ్యంపేట మున్సిపాలిటీతో పాటు మండలాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని, అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాల్లో ముందుంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరి, చింతల స్వామి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రామకృష్ణయ్య, స్రవంతి రాజేందర్ గుప్తా, ఎస్ రవి, ఎస్ పౌల్, టి సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా దాదాపు 40 లక్షల రూపాయలు మా మహిళా సోదరులకు చెక్కుల ద్వారా అందజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, రామాయణపేట పట్టణాన్ని కానీ, రామాయణపేట మండలాన్ని కానీ, మెదక్ నియోజకవర్గాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ, మరి అందరూ కూడా అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉంటుందని చెప్పి ఇంకొకసారి మీకు మాటిస్తూ పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు స్థానిక తహసీల్దార్ గారికి, మా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుని ముగిస్తాం. థ్యాంక్ యూ. ఈడబ్ల్యూసి మైనారిటీ చెక్స్ వచ్చినాయి సార్. దానిలో భాగంగా 2,30,26,680 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు 40 చెక్స్ వచ్చాయి సార్. ఓన్లీ ఈడబ్ల్యూసి, ఎస్సీ, ఎస్టీ షాదీ ముబారక్, ఈడబ్ల్యూసి 6 చెక్స్ సార్, ఎస్సీ 22, ఎస్టీ 5, షాదీ ముబారక్ 7, టోటల్ 40. దాంట్లో భాగంగా అక్కడపేట నుంచి 1 చెక్, దామర్ చెరువు 1, దొంగధర్మవరం 4,
ఝాన్సీలింగాపూర్ 3, క్యాట్రియార్ 3, కోనాపూర్ 2, లక్ష్మాపూర్ 1, పర్వతాపూర్ 2, రామాయపేట్ మున్సిపాలిటీ 80, రాయలాపూర్ 2, సూతాపల్లి 2, తొనిగల్ల 1. ఇంకా మనకు 80 చెక్స్ బీసీ రిలేటెడ్ ఉన్నాయి సార్, ఆన్లైన్లో అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి సార్. రాగానే తమకు సబ్మిట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వోన్నత పాఠశాలలోని సరస్వతీమాత విగ్రహానికి విగ్రహదాత కట్టెల రమేష్ సన్నాఫ్ పెంటయ్య మరియు సర్పంచ్ ఆదర్శ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి వేడుకలను మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సరస్వతీమాత విగ్రహానికి విగ్రహం దాత కట్టాల రమేష్ సన్నాఫ్ పెంటయ్య మరియు సర్పంచ్ ఆదర్శ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు, వేద పండితులు అమ్మవారి విగ్రహానికి పంచామృత అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు దేశ ప్రజలపై సరస్వతీమాత కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆదర్శ్, విశ్వవిందు మండల అధ్యక్షులు చందు, వెల్దుర్తి విలేజ్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పాఠశాల హెచ్ఎం ఎం సాంబయ్య, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఎం సుజన, పలువురు ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు జ్ఞానానికి ప్రతీకైన సరస్వతీమాత కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుందామన్నారు. శ్రీ విద్యారణ్య విజయతే శ్రీ 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 హంపి విరూపాక్ష పంపా భువనేశ్వరి దేవ్యా తత్తత్ విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపిత పరమహంస పరివ్రాజకాచార్య ఆదిశంకరాచార్య పరంపర శ్రీ విద్యారణ్య స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహమస్తు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి వాగ్దేవి పరిపూర్ణ అనుగ్రహము ఈ వెల్దుర్తి గ్రామంలో, విశేషంగా ప్రాథమిక పాఠశాలలో మన కట్టెల రమేష్ గారు అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ రోజుకి 5 సంవత్సరాలు కావచ్చింది. కాబట్టి విశేషంగా అభిషేకము, అర్చన, అమ్మవారి అనుగ్రహం విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా, దాంతోపాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనే సంకల్పంతో చేయబడింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారని మేము కోరుకుంటున్నాము. గణనీయంగా మరి అందరికీ అమ్మవారి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యము, ఆరోగ్యము, మనోకామనాలన్నీ నెరవేరాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను. బోల్ సరస్వతి మాతాకి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీలో 5 చొప్పున ఇన్ఛార్జీలను కేటాయిస్తామన్నారు. బీఆర్ఎస్ కు గడ్డుకాలం వచ్చిందని, టికెట్స్ ఇస్తామన్నా తీసుకునే నాయకుడు లేరని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీకి 5 చొప్పున ఇన్ఛార్జీలను కేటాయిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కు గడ్డుకాలమని, టికెట్స్ ఇస్తున్నామన్నా తీసుకునే నాయకుడే లేరన్నారు. బీజేపీకి మంచి అవకాశం ఉన్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. కేటీఆర్ పై డ్రగ్ ఫెడ్లర్ సరఫరా కేసు కూడా పెట్టారన్నారు. డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ కు ఎక్కడ క్యారెక్టర్ ఉందని ప్రశ్నించారు. జగిత్యాలలో వింత పరిణామం చోటు చేసుకుంది. మా వద్ద కార్పొరేటర్లు అభివృద్ధి కోసం వెళ్లి చేతులు కాల్చుకుని వచ్చారు. సంజయ్ కుమార్ ఏ పార్టీ అనేది ఎవరో చెప్పాలి. స్పీకర్ చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జీవన్ రెడ్డిని ఈ వయసులో పార్టీ అధిష్టానం మానసిక క్షోభకు గురి చేయడం మంచి పరిణామం కాదన్నారు. నేను వెళ్లి జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడాలని ఉందని, ఎలక్షన్ సమయం కాబట్టి వెళ్లటం లేదన్నారు. తనకు జీవన్ రెడ్డి ఇద్దరికి సరైన సమయం కాదన్నారు. సంజయ్ చేసే అభివృద్ధి పనిలో తమ భాగస్వామ్యం కూడా ఉంది, కాంగ్రెస్ తో ఏం లేదన్నారు. జగిత్యాలలో ఏ నాయకుడు ఎందులో ఉన్నాడో తెలియదని, సంజయ్ పార్టీ మారలేదని చెప్పారు. సంజయ్ మరో పార్టీ మారే అవకాశం ఉందో లేదో చెప్పలేమన్నారు. నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం పొలిటీషియన్. ప్రతి మున్సిపల్ పై ఫోకస్ పెట్టాం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేస్తామన్నారు. సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు. నాకు ఏ పార్టీ అనేది ఎలా తెలుస్తుందన్నారు. పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం, అది నా నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. 4 రోజులైతే నాయకులు కూడా దొరకరు, అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది
మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోవడేంది. ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్తన్ ఫర్దర్. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు. దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. వస్తాడు, చెప్పండి, చెప్పర్లేదు, వేరే సబ్జెక్ట్. ఏదైతే సింగరేణిలో కుంభకోణం జరుగుతుందని ఒక ఆరోపణ వచ్చిన నేపథ్యంలో కిషన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తమకు లేటర్ రాస్తే తప్పకుండా దానిపైన అంతే కదండి. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్ఫియర్ కాలేము, సెంటర్ ఇంటర్ఫియర్ కాలేదు డైరెక్ట్గా. రాష్ట్ర ప్రభుత్వం నియతి మంచిగుంటే రాస్తుంది, నియతి మంచి లేకపోతే 2 ఏళ్ళ తర్వాత రాస్తుంది. ఏది ఇది కాళేశ్వరం అప్పయ్యపినట్టు. ఇంకోటి ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పోయే ముందర, అసహనమా? ఓ దేనికి? వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషన్. అరే చెర్సీకు క్యారెక్టర్, చెర్సీ అంటే తెలుసా? చెర్సీ కా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టరా? డ్రగ్ తీసుకునే కాదు, దీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్కౌట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలగా ప్రకటించారు. దీంతో ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు స్కౌట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్కౌట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలగా ప్రకటించారు. దీంతో ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు స్కౌట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. స్కౌట్ శిక్షణ ప్రాముఖ్యత, స్కౌట్ శిక్షణ పొందిన వారికి ఎన్నో అవకాశాలు ఉంటాయని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య, గ్రామ సర్పంచ్ ఆదర్శ్, విశ్వ హిందూ మండల అధ్యక్షులు చందు, వెల్దుర్తి విలేజ్ అధ్యక్షులు కోదడ్డ శేఖర్ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి గ్రామ మొదటి పౌరుడు సర్పంచ్ గారికి, తర్వాత గ్రామ పెద్దలకు మరొకసారి పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తూ మరి ఈరోజు మా పాఠశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ మన సర్పంచ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి పిఎంశ్రీ పాఠశాలలో మరి పిఎంశ్రీ పాఠశాల గత 3 సంవత్సరాలు సాంక్షన్. మరి ఈ సంవత్సరమే మరి ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి పిఎంశ్రీ స్కూళ్ళలో ఈ సంవత్సరం మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 31 స్కూళ్ళలో మా పాఠశాలకు ఈరోజు మొదటిగా తీసుకొని రావడం జరిగింది. మరి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థులకు ఏ విధంగా అయితే గతంలో ఎన్సీసీ ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, మన విద్యార్థులకు ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ కావచ్చు, ప్రతిదీ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఇక గ్రామ పెద్దలు సహాయ సహకారం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ను నిరవధికంగా అంటే ఈ సంవత్సరం తర్వాత వచ్చే ప్రతిసారి కూడా ఇదే విధంగా నడిపిస్తామని మరి మా గ్రామస్తుల యొక్క అందరి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా పశుగణనాభివృద్ధి సంస్థ సహకారంతో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా పశుగణనాభివృద్ధి సంస్థ సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి వెంకటయ్య మాట్లాడుతూ గర్భకోశ వ్యాధిగ్రస్త పశువులకు చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. పశువు ఈనిన 90 రోజుల్లో ఎద లక్షణాలను గమనించి గోపాల మిత్రులచే కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని, అలాగే సెక్స్ సోడెడ్ సెనిమ్ వాడడం వలన 90% ఆడదూడలు పుడతాయని, పాడి రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ మా గ్రామంలో ఇలాంటి పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు చికిత్సలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినందుకు పశు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఏఎస్ డాక్టర్ లక్ష్మి, ఉప సర్పంచ్ స్వామి, ఎల్ఎస్ఏ రమేష్, విఏ లింగమూర్తి, ప్రభుదాస్, విఏ డిఎల్డిఎస్ సూపర్వైజర్ సత్యనారాయణ, గోపాల మిత్రులు రామస్వామి, అశోక్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ఓఎస్ కృష్ణ మరియు పాడి రైతులు పాల్గొన్నారు. గ్రామంలో మెదక్ జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చిన స్థానిక సర్పంచ్ గారికి, పంజాల మన ఆంజనేయులు గౌడ్ గారికి, మన ఉప సర్పంచ్ స్వామి గారికి, మిగతా వార్డు మెంబర్లకు, తర్వాత ఇక్కడికి వచ్చిన రైతులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పశువులు ఈన తర్వాత సరైన సమయంలో అంటే ఎదకు రాకుండా ఉంటే వాటిని పరీక్షించి గర్భంలో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే పరీక్ష చేసి వాటికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, హార్మోన్స్ కానీ, మినరల్స్ కానీ ఇచ్చినట్టయితే కరెక్ట్ టైంలో ఎదకొచ్చి చూడగట్టి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పాడి పశువులు ఈయన 60 నుంచి 90 రోజుల్లో మనం చూడగట్టించినట్లయితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా పాలు పెట్టుకొని సంవత్సరం కొద్దిగా ఉంటే ఎటువంటి లాభం ఉండదు. తర్వాత ఈతల సంఖ్య తగ్గిపోతే పుట్టే దూడలు కూడా తగ్గిపోతాయి. దాని లైఫ్ స్పాన్ 16 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి 8 నుంచి 10 ఈతలు ఉంటుంది. దూడలు కూడా చాలా దూడలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు వెయిట్ చేయకుండా పాడి పశువులు ఈన తర్వాత 60 నుంచి 90 రోజుల్లో చూడు కట్టించుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా రైతులు ఎటువంటి పాడి పశువులను సెలెక్ట్ చేసుకోవాలంటే తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు జిల్లా పశు వైద్యాధి శాఖ మరియు మండల పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత పశు వైద్య శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా పశు వైద్యాధికారి వెంకటయ్య సార్ గారు మరియు మండల పశు వైద్యాధికారి లక్ష్మీ మేడం గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా, గోపాల మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మన గ్రామం అంటే పశువులకు మరి ఎక్కడైనా పశుపోషణ ఉంది అంటే ఎక్కడ గ్రామం గుర్తొచ్చేది మన మల్కాపూర్ గ్రామమే. కాబట్టి మరి గతంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు మన గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రతి ఇంటికి 2 పాడి గేదెలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మనము మన వ్యవసాయ ఆధారిత గ్రామం కాబట్టి ఇందులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మరి పాడి పోషణ మీద ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతుంది. దానివల్లనే మరి ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి ఎంతో దోహదం చేస్తుంది. కాబట్టి మరి మా గ్రామంలో ఎలాంటి పశువులకు చిన్న చిన్న ఏవైనా ఉన్నా కానీ మరి మీరు సమన్వయంతో మరి రైతులకు అండగా ఉంటూ వారికి ఇంతకుముందు మీరు చెప్పినట్టు మరి ఎదకు రావడం కానీ, ఈనడం కానీ, మరి ఇంకేమైనా రుగ్మతులు మరి అవి బలంగా పుష్టిగా. సంగారెడ్డిలోని పసల్వాదిలో 25 జనవరి 2026 నాడు ఆశ్రమంలో నిర్వహించే పాపనాశ రథ సప్తమి వ్రతాన్ని మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో 1671 మంది భాగ్యవంతులు వ్రతాన్ని చేసి తరించనున్నారు. తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరూ ఆశ్రమానికి విచ్చేసి వ్రతం చూసి ప్రసాదాన్ని తీసుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులై తరించాలని ఆహ్వానించారు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సిద్ధాంతి. అత్యద్భుత వ్రతరాజం, ఆరోగ్యాన్నిచ్చు, సంపదనిచ్చు వ్రతం పాపనాశ రథ సప్తమి వ్రతం 25 జనవరి 2026 నాడు ఆశ్రమంలో నిర్వహించే పాపనాశ రథ సప్తమి వ్రతానికి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో 1671 మంది భాగ్యవంతులు వ్రతాన్ని చేసేందుకు తరించనున్నారు. తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరితో ఆశ్రమానికి విచ్చేసి వ్రతం చూసి ప్రసాదాన్ని తీసుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులై తరించాలని ఆహ్వానిస్తున్నాం. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అనేక సేవా కార్యక్రమాల ద్వారా భక్తులకు ప్రతి మహాశివరాత్రి రోజున వివిధ రూపాల్లో లింగాలు ఏర్పాటు చేసి శివయ్య యొక్క నామస్మరణతో విద్యాపీఠం మారుమోగుతోంది. ఈ దైవ కార్యాన్ని అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు సిద్ధాంతి.
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నమః. శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం సరికొత్త కార్యక్రమాలకు వేదిక. విద్యాపీఠం 2014 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని మహిళలలో, మన సమాజానికి మూలాలు మహిళలలో ఆధ్యాత్మిక సంస్కారం కలిగి ఆ కుటుంబం అంతా కూడా శ్రేయోపదంగా ఉంటుందని మనకు ధర్మశాస్త్రం తెలిపినది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత అని చెప్తూ ఉంటారు. అంటే మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో, ఎక్కడైతే సంస్కరింపబడతారో ఆ సమాజము పటిష్టవంతంగా తయారవుతుంది. అందువల్ల మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేందుకు శాస్త్రం బోధించింది వాళ్ళు వ్రతం ఆచరణ చేయమని చెప్తుంది. మనకు అనేకమైనటువంటి వ్రతములు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క వ్రతం చెప్తారు. 360 వ్రతాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. వాటి యొక్క విజ్ఞానాన్ని, వాటి ఫలితాన్ని కలిగించాలని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని ఎంపిక చేసి ఆ వ్రతాన్ని సహస్రాధిక మహిళల చేత ఏకకాలంలో నిర్వహించి తరిస్తుంది. 2014 వ్రతం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని ఆచరణ చేసింది 1000 మంది మహిళల చేత, 100 మంది మహిళల చేత. అముక్తాభరణ సప్తమి అనేటువంటి వ్రతాన్ని 1700 మంది మహిళల చేత. ఇట్లా ఒక్కొక్క వ్రతం, పాశుపత వ్రతం, చంపాషష్ఠి వ్రతం, ఇట్లా అనేక రకాలైనటువంటి వ్రతాలను ఆచరణ చేస్తూ వ్రతములు ధర్మశాస్త్రం ప్రకారంగా 3 భాగాలుగా చేయడం. మొట్టమొదటిది సౌభాగ్య వ్రతము అని. స్త్రీకి అత్యంత గొప్పనైనటువంటిది భర్త యొక్క క్షేమం, కుటుంబం యొక్క క్షేమం. సౌభాగ్యము సుస్థిరంగా ఉండాలని ఆచరించే వ్రతాలను సౌభాగ్య వ్రతము అని అంటారు. 2, మనిషికి కోరికలు, సంతానం కావాలి, అదేవిధంగా మంచి భర్త కలగాలి, మంచి ఐశ్వర్యం కలగాలని ఆచరించేటువంటి వ్రతాలను సౌభాగ్య వ్రతములు, కామ్య వ్రతములు అని అంటారు. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని చేశారు. కార్యక్రమానికి హాజరైన సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామిలను అంగన్వాడీ టీచర్లు ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సెంటర్లో చిన్నారులతో పాటు గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత, లావణ్యలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని ఈ యొక్క విద్యార్థులకు, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమంతో పాటు మరి గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ చిన్నారులకు ప్రతిరోజు పౌష్టికారాన్ని అందించడంతో పాటు మరి గర్భిణీలకు, బాలింతలకు కూడా ఇక్కడ ఈ సెంటర్లో పౌష్టికాహారాన్ని అందజేస్తూ మరి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా మరి పరిపుష్టిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు స్వర్ణలత, లావణ్య గారు, అదేవిధంగా ఆయాలు కూడా చాలా చిన్నారులను బాగా మంచిగా చూసుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ అంగన్వాడీ అదేవిధంగా గర్భిణీలకు, బాధితులకు ఏ సమయంలో ఏ పూట ఇవ్వాలి, ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి దాంతో ముందుకెళ్తూ ఈ సెంటర్లను దిగ్విజయంగా నడిపించినందుకు మా గ్రామం తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కంజల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర సమరయోధులను జైహింద్ నినాదంతో ప్రజలను ఉత్తేజపరిచి ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను చినశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ బీజేపీ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరయోధులని, జై హింద్ నినాదంతో ప్రజలను ఉత్తేజపరిచారని, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా గొప్ప వ్యక్తి అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర ఉద్యమాన్ని ఉర్రుతలూగించి అహింసా మార్గంలో కాకుండా పోరాటంతోనే స్వతంత్రం వస్తుందని నమ్మి పోరాటాలను నమ్మించిన గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి జై హింద్ అనే నినాదం తీసుకువచ్చి జపాన్, రష్యా, సింగపూర్ వంటి దేశాల్లో తిరిగి అక్కడ జైల్లో ఉన్న భారతీయులను తీసుకువచ్చి ఆజాద్ హింద్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, వెంకట్ గౌడ్, బలరాం రెడ్డి, శ్రీమన్నారాయణ, అశోక్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వేడుకలు జరపడం జరిగింది. చంద్రబోస్ గారు ఒక గొప్ప స్వతంత్ర సమరయోధులు. జై హింద్ నినాదంతో అందరినీ ఉత్తేజపరిచి దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాటం చేసిన వారు. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని యువత అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. జై హింద్. సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించి అహింస ద్వారా కాదు, పోరాటాల ద్వారానే, ఉద్యమాల ద్వారానే స్వాతంత్రం వస్తుందని సంపూర్ణంగా నమ్మి పోరాటాలు ఎలా ప్రారంభించిందంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి ఆజాద్ హింద్ ఫౌజ్లో జై హింద్ అనే నినాదాన్ని తీసుకొచ్చి జపాన్, రష్యా, సింగపూర్ అనేక దేశాలు తిరిగి అక్కడ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలను తీసుకొని ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి మన ఇండియాలో పరిపాలిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యం పైకి దండెత్తిరు. అందరూ మనం అనుకుంటాం 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిందని అనుకుంటాం. కానీ 1943 డిసెంబర్లోనే అండమాన్ నికోబార్ దీవుల మీద ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యంతో దాడి చేసి అండమాన్ నికోబార్ దీవులను స్వాధీనపరుచుకొని తనకు తానుగా భారతదేశానికి రాజుగా ప్రధానమంత్రిగా ప్రకటించుకున్న మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా అందరు అనుకుంటారు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశ మొదటి ప్రధాని అనుకుంటారు. కానీ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా ముమ్మాటికి మన సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారే మన. చేగుంట మండలం వడియారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను బీజేపీ దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్ చిలకమర్రి గోవింద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మీరు రక్తాన్ని ఇస్తే నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదంతో ఆయన పోరాటం చేశారని గుర్తు చేశారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను బీజేపీ దుబ్బాక నియోజకవర్గ కన్వీనర్ చిలకమర్రి గోవింద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897 జానకీరాం ప్రభావతికి జన్మించారని, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారన్నారు. ఆగస్టు 18వ తేదీ 1945 విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు చరిత్ర తప్ప కానీ ఆయన మరణం ఇప్పటి వరకు ఒక రహస్యంగానే ఉందన్నారు. మీరు రక్తాన్ని ఇస్తే నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో ఆయన పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, బీజేపీ నాయకులు కరణం గణేష్, రవికుమార్, చిలకమర్రి గోవింద్, శ్రవణ్ కుమార్ తో పాటు గంగపుత్ర సంఘం అధ్యక్షులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం పురస్కరించుకొని సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తి అందరిలో రావాలి. ఆ కాలంలో బ్రిటిష్ వారి అణచివేతకు ఎదురు దెబ్బ కొట్టాలని ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ రేడియోల ద్వారా ప్రజలకు మన స్వతంత్రం గురించి వివరించి యువతకు అండగా తీసుకొని యువతకు ఫౌజ్ ఆ హిందూ తయారు చేసి అందరినీ ఫౌజీలను తయారు చేసి బ్రిటిష్ ఆంగ్లేయులకు నిద్ర పట్టకుండా చేసి ఆంగ్లేయులు పారిపోయేలాగా ఎత్తుగడలు కట్టినారు. మరియు యువతకు మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తా అని పిలుపునిచ్చినారు. యువతకులో మార్పు అనేది తీసుకొచ్చినారు. ఆయన స్వామి వివేకానంద గారి ఆచరణలో నడిచినారు.
మరియు మనకు స్వతంత్రం తీసుకురావడానికి చాలా కష్టపడి చివరికి అనేది మరణం అనేది తెలియకుండానే మిగిలిపోయింది. ఆజాద్ హింద్ ఫౌండేషన్ స్థాపించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వడ్యారం గ్రామంలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో మరి బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ఒకవైపు అహింసా మార్గం నడుస్తుంటే అది కాదు అని చెప్పేసి తను సొంతగా ఒక నేవీని, ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని తయారు చేసేంతో మహిళలను కూడా దాంట్లో తీసుకొని బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొనే క్రమంలో చాలామంది యువకులను సైన్యంలోకి తీసుకొని మరి వారందరూ కూడా ధైర్యాన్ని మరి విజయకాంక్షను నేర్పించి మరి స్వాతంత్రోద్యమంలో మరి కీలకంగా నిలిచిన నేతా సుభాష్ చంద్రబోస్ వారిని మరి కొన్ని దుష్టశక్తులు ఆ రోజుల్లో మరి విమానంలో తీసుకెళ్తూ మరి అప్పటి కూడా ఇంకా తెలియకుండా నిశ్చిలాగానే ఉన్నది. కేవలం జన్మదినం మాత్రమే ఉండి మరణదినం అనేది లేని ఒకే ఒక నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు యువత కూడా మరి గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా మరి అలాంటి నిర్మాణ. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత రాజ్యాంగం దేశ పౌరులకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్. ఐడిఓసి సమావేశ మందిరంలోని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైమవతి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంపీ అరవింద్. మున్సిపాలిటీకి 5 చొప్పున ఇన్ఛార్జీలను కేటాయిస్తామని వెల్లడి. వరగల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు, అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మెదక్ ఎమ్మెల్యే. రామయంపేట మండలంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన రోహిత్ రావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.